బాగలేదని మరి అది నాటకమా నిజమా తెలియదు కానీ హాస్పిటల్కి అయితే వెళ్ళాడు. కాకపోతే ఒక విషయం బయట పెట్టాడు, నేను మాట్లాడిన బూతులు పచ్చి బూతులు అన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి నాకు స్క్రిప్ట్ ఇచ్చాడని. సో ఇది నిజం అనుకోవచ్చా? అంటే ఎవరు స్క్రిప్ట్ ఇచ్చినా మాట్లాడాలని ఉందా? ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం తరఫున మాట్లాడేటప్పుడు మాట్లాడకూడదు అలాంటి మాటలు. ప్రజలకి మంచి చేయడానికి వచ్చారా, బూతుల్ని నేర్పించడానికి వచ్చారా? అవన్నీ ఆ పరిణామాలు ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి కారణమైంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఆ రోజున ఈ రోజున ఈ పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ప్రాణహాని తలపెట్టే అవకాశం ఎక్కువగా మన తోసానికి ఉంది. కాబట్టి పోసాన్ని అర్జెంటుగా ఏదైనా సెక్యూర్ హాస్పిటల్కి తరలిస్తే మంచిది. ఎందుకంటే వాళ్ళే చంపేసి ఆ బురదను తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం మీద రుద్దేస్తారు. కాబట్టి ఇది ఒక ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి ఇది ఒక ప్లస్ అవుద్ది అన్నమాట. ఎందుకంటే పోసానికి ఇప్పుడు యాక్టర్గా ఆధారమానాలు ఉన్నాయి, సపోర్ట్ ఉంది, కానీ పొలిటికల్ సపోర్ట్ లేదు. అంటే సపోర్ట్ ఉన్నా లేకపోయినా నీకన్నా బాబాయ్నే పైకి పంపించేసినాడు, పోసాన్ని పంపించడం పెద్ద లెక్కేం కాదు. కాబట్టి పోసానికి కొద్దిగా నీ ప్రాణహాని ఉంది కాబట్టి ముందే హై అలర్ట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని నీ ప్రాణం దక్కించుకో. తర్వాత ఈ బూతుల గురించి మాట్లాడుకుందాం. నీ ప్రాణహాని అయితే చాలా ఎక్కువగా ఉందని నాకు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ కనబడుతుంది కూడా. సడన్గా హార్ట్ అటాక్లు క్రియేట్ చేయడం ఏంటి, హాస్పిటల్ మార్చడం ఏంటి, అది కూడా మీ ప్రభుత్వం వల్లే. ఇదంతా కూడా ప్లాన్ చేసి అంతా కూడా మీడియాని ఏదో పక్కదో పెట్టిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నెక్స్ట్ టార్గెట్ ఎవరో కాదు, మన కొడాలి నాని గారు తొందరగా వచ్చేస్తారా ఈ జాబితాలోకి. ఎందుకంటే మొన్న రిపోర్టర్ మీద కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు. ఏంటి సార్ ఈ రోజు కనబడట్లేదు మీరంటే, నీ అడ్రస్ చెప్పు, మరి రోజు ఇంటికి వచ్చి కనబడుతున్నాను. నీకు అంత అటగారం వద్దుపోయా. నిన్ను చిన్నపిల్లోడు వచ్చి గుడివాడిసి నడిపొట్టిన చిన్నపిల్లోడు, ఆ పేరేదో ఉన్నబ్బా, టీడీపీ సపోర్టర్ దర్శిత్, అది చెప్పు ఫస్ట్. కొడాలి నానికి అంత సపోర్ట్ ఉన్నట్టయితే నువ్వు అక్కడ ఎందుకు ఓడిపోతావు? నీకు లేదు, అర్థమైందా? జనాలు కూడా ఎంత పుట్టేలా నువ్వు మాట్లాడు. అవును అవును అవును. కర్మ ఈజ్ రిటర్న్. అంటే కర్మ మనకి ఈ మధ్యనే మన హీరో కూడా ఒకటి చెప్పాడు. కాబట్టి ఏదైనా సరే కర్మ ఎవరిని వదిలిపెట్టదు భయ్యా. కర్మకి అందరూ కూడా దానికి రుణం తీర్చుకోవాల్సిందే. కర్మ వచ్చినప్పుడు ఎవరు తప్పించుకోలేరు. కర్మ ఫలం ఇది. ఇప్పుడు పోసాని కృష్ణమురళిని హతమార్చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా రాజకీయంగా వాళ్ళని బలపరుచుకుందామని చూసే అవకాశం ఎక్కువ ఉంది. ఏంటంటే వాళ్ళకి బలం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనే పార్టీకి ఏపీలో బలం లేదు. బలం పుంజుకోవాలంటే